హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఎస్ఎల్వి ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రాపర్టీ వచ్చేసి డూప్లెక్స్ కమ్ ఇండివిజువల్ హౌస్ అయితే రావడం జరుగుతుంది. టోటల్గా ట్రిప్లెక్స్ హౌస్ అయితే వస్తుందన్నమాట. మనకి ఈ హౌస్ వచ్చేసి మంగళం రోడ్ నుంచి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్లో అయితే రావడం జరుగుతుంది. మనకు ఫ్రంట్ ఉన్న రోడ్ వచ్చేసి 60 ఫీట్ రోడ్ అయితే వస్తుందన్నమాట. హౌస్ వచ్చేసి మనకు 3.5 years ఓల్డ్ అయితే ఉంటుందన్నమాట. రీసేల్ హౌస్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసేసరికి లోన్ ఫెసిలిటీ కానీ ఉండడం జరుగుతుంది. అంకనాస్ పరంగా వచ్చేసరికి 31 అంకణమ్స్ అనేది వస్తుందన్నమాట. రైట్ సైడ్ స్టేర్ కేషన్కి మనకు స్టీల్ రైలింగ్ అని ప్రొవైడ్ చేయించారు. పైన ఉన్న ఇండివిజువల్ హౌస్ కోసం మనకు గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది వచ్చేసి డూప్లెక్స్ హౌస్ అయితే వస్తుంది. సెకండ్ ఫ్లోర్లో ఉన్నది ఇండివిజువల్ హౌస్ అయితే వస్తుందన్నమాట. మెయిన్ డోర్ మీరు చూసుకున్నట్లయితే మనకు టీక్ వుడ్లు అయితే రెడీ చేయించారనమాట. టోటల్గా ఫ్రేమ్స్ వచ్చేసరికి హిడెన్ కెమెరా కానీ మనకు ప్రొవైడ్ చేయించారు. మనకు మెయిన్ డోర్ తెరవంగానే మనకు హాల్ ఏరియా అయితే వస్తుందన్నమాట. డూప్లెక్స్ హౌస్లో ఉన్నటువంటిది. ఫ్లోరింగ్ మీరు చూసుకున్నట్లయితే ఇటాలియన్ మార్బల్స్ అనేది మనకు ఫ్లోరింగ్ అనేది లేయింగ్ అయితే చేయించారు. ఇందులో హాల్ ఏరియాలో మనకు రైట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే విండో అయితే ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. టోటల్గా మనకు వుడ్ ఫ్రేమ్స్తోనే రావడం జరుగుతుందన్నమాట. టోటల్గా టీక్ ఫ్రేమ్స్ ఫ్రెండ్స్ ఇవి. ఇందులో మస్కిటో నెట్స్ కానీ ప్రొవైడ్ చేయించారనమాట. సో టీవీ యూనిట్ కానీ మీరు చూసుకున్నట్లయితే టోటల్ వాల్ మొత్తం మనకు టీవీ యూనిట్ వుడ్ వర్క్స్ అనేది చేయించారు. హాల్లో మనకు పిఓపి వర్క్స్ కానీ చేయించడం జరుగుతుంది. మీరు చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ వాల్కి మనకు రాయల్ ప్లే పెయింటింగ్ వర్క్స్ కానీ చేయించారు ఫ్రెండ్స్. లేటెస్ట్గా వచ్చేసేసరికి మనకు హౌస్ యొక్క కాస్ట్ వచ్చేసేసరికి 2,05,00,000 అయితే కోట్ చేయడం జరిగింది. అండ్ నెగోషియబుల్ అకార్డింగ్ టు ద పేమెంట్ మోడ్స్ అండ్ టైం పీరియడ్. మీరు ఈ హౌస్ని కమర్షియల్ పర్పస్లో కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏ విధంగా అంటే మనకు హోమ్ స్టేస్ పర్పస్గా అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా మనకు పీజీ బాయ్స్ అండ్ గర్ల్స్ పీజీ హాస్టల్గా కానీ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది. సో ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక 1 BHK అనమాట. ఇది వచ్చేసి డూప్లెక్స్ హౌస్లో ఉన్నటువంటిది. ఇందులో కానీ మనకు పిఓపి వర్క్స్ చేయించడం జరుగుతుంది. ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వకుండా మనకు కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయించారు. ఇందులో మనకు 7 feet వరకు వాల్ టైల్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడి నుంచి మనము ఈస్ట్ సైడ్ వెళ్ళినట్లయితే రైట్ సైడ్లో మనకు డైనింగ్ ఏరియా అయితే వస్తుందన్నమాట. ఇందులో కానీ మనకు క్రాకరీ యూనిట్స్ కానీ ప్రొవైడ్ చేయించారు విత్ గ్లాస్ ఫిట్టింగ్స్తో. ఇక్కడ డైనింగ్ ఏరియాకి మనకు ఆపోజిట్లో విండో కానీ రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు సెమీ మాడ్యులర్ కిచెన్ వస్తుందన్నమాట. ఎల్ షేప్ గ్రనైట్ ప్లాట్ఫామ్ అయితే మనకు చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో మనకు గ్లాస్ ఫిట్టింగ్స్ కానీ మనకు కిచెన్లో అయితే ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. ఇంకా లెఫ్ట్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే పూజా యూనిట్ అనేది వస్తుందన్నమాట 100% వాస్తు ప్రకారంగా. సో ఇందులో మనకు డాక్యుమెంట్ ప్రకారంగా 19x60లో అయితే మనకు మెజర్మెంట్స్ అయితే రావడం జరుగుతుంది. కాకపోతే ఇంకా మనకు 4 feet అనేది ఎక్స్ట్రాగా అయితే ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే ఇస్తున్నారనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు టోటల్గా ఓపెన్ ఏరియాలో అయితే రావడం జరుగుతుంది. ఈశాన్యంలో బోర్ అండ్ సంప్ అయితే ప్రొవైడ్ చేయించారు. ట్యాప్ కనెక్షన్ కానీ ఉందన్నమాట. సో ఇంక ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు స్టేర్ కేషన్ డూప్లెక్స్ మోడల్ అయితే మనకు ప్రొవైడ్ చేయించారు. టోటల్గా స్టీల్ రైలింగ్స్ అయితే ఇచ్చారనమాట. సో టోటల్గా మనకు స్టేర్ కేషన్ వచ్చేసి గ్రనైట్ అయితే ప్రొవైడ్ చేయించారు. ఇందులో మనకు ఓపెన్ హాల్ ఏరియాలో మనకు అట్రాక్ట్ఫుల్ పిఓపి డిజైన్స్తో ఉన్నటువంటివి సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం మనకు టోటల్గా గ్రనైట్స్ అయితే రావడం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇటాలియన్ మార్బల్స్ ఫ్లోరింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఫ్లోర్లో కానీ మనకు కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయించారు. హాల్లోకి ఎంటర్ అవ్వంగానే మనకు నైరుతి భాగంలో మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అయితే వస్తుందన్నమాట. మనకు ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉండడం జరుగుతుంది. సో ఇందులో నుంచి మనకు బాల్కనీ ఏరియా కానీ వస్తుందన్నమాట. మీకు అది కవర్ చేస్తాను ఫ్రెండ్స్. పిఓపి వర్క్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే చేయించుకున్నారు. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చి వార్డ్రోబ్స్ కానీ మనకు నార్త్ సైడ్ ఉన్న వాళ్ళకి టోటల్గా మనకు ప్రొవైడ్ చేయించారు. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ వార్డ్రోబ్స్ వచ్చేసి. అదేవిధంగా మనకు గ్లాస్ ఫిట్టింగ్స్ కానీ లుకింగ్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేయించారు.
సో ఇక్కడ మనకు వన్ సైడ్ వాల్కి మీరు చూసుకున్నట్లయితే రాయల్ ప్లే పెయింటింగ్ వర్క్స్ అనేది చేయించారు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి, మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇది వచ్చేసి మనకు బాల్కనీ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి మన సెకండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే ఇండివిజువల్ 2 BHK హౌస్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనకు ఆపోజిట్లోకి వెళ్ళినట్లయితే ఓపెన్ హాల్ ఏరియాలో మనకు 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేయించారు. మనకి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే వస్తుందన్నమాట. ఇందులో కానీ చిల్డ్రన్స్కి అట్రాక్టివ్గా ఉండడం కోసం పిఓపి డిజైన్స్ అనేది పిల్లలకు తగినట్లుగా చేయించడం జరుగుతుంది. ఇందులో వన్ సైడ్ వాల్కి రాయల్ ప్లే పెయింటింగ్ వర్క్స్ అయితే చేయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఓపెన్ ఏరియా అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా డూప్లెక్స్ హౌస్ వచ్చేసేసరికి ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK హౌస్ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇండివిజువల్ 2 BHK హౌస్ అనమాట. డూప్లెక్స్ హౌస్తో సంబంధం లేకుండా మనకు స్టెయిర్ కేషన్ అనేది అవుటర్ సైడ్ అయితే రావడం జరుగుతుంది. సో అక్కడి నుంచి మనము పైకి అయితే రావచ్చు అన్నమాట. సో మనం డోర్ ఓపెన్ చేయంగానే మనకు రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది వాస్తు ప్రకారంగా. సో ఇందులోనే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఇందులో కానీ 7 feet వరకు మనకు వాల్ టైల్స్ అనేది ప్రొవైడ్ చేయించారు. సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయట రాగానే మనకు హాల్ ఏరియా అయితే వస్తుందన్నమాట. హాల్ ఏరియాలో కానీ మనకు టీవీ యూనిట్తో పాటు పూజా యూనిట్ కానీ అటాచ్డ్గా అయితే ప్రొవైడ్ చేయించారు. ఒక వన్ సైడ్ వాల్కి మనకు రాయల్ ప్లే పెయింటింగ్ వర్క్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ హాల్ ఏరియా నుంచి బయట రాగానే రైట్ సైడ్లో మనకు కిచెన్కి బ్యాక్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే వస్తుందన్నమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది. ఇంకా మనం ఈ కిచెన్ చూసుకున్నట్లయితే సెమీ మాడ్యులర్ కిచెన్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో యూస్ చేసినటువంటి కలర్ కాంబినేషన్స్ కానీ చాలా డీసెంట్ అండ్ బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా హౌస్ వచ్చేసేసరికి మీకు పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసినట్లయితే హౌస్ విజిటింగ్ అనేది చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టోటల్ వీడియో.